నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో ఉదయాన్నే టిఫిన్లోకి శనగలు నానబెట్టి నైటు శనగపప్పుతో వడలు చేసుకున్నానండి. శనగపప్పు వడలు చాలా బాగుంటాయి. అయితే ఈ మామూలుగా పప్పుతో చేస్తే మసాలాలు అంటారు. శనగపప్పు వడలు అయితే చాలా బాగుంటాయండి. చూడండి నేను చేశాను. వీటితో కారపొడి కానీ చట్నీ కానీ పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మంచిదండి తిన్నా. ఈ కొన్ని చిన్న చిన్నగా చేసుకుంటారు కొంతమంది, నేనైతే కొంచెం పెద్దగా చేశాను, చాలా బాగుంటాయి. ఈ వీడియోలోకి వెళ్తే చూడండి, నేను నైటు నానబెట్టుకున్నానండి శనగలు అనేవి. మామూలుగా మనం దేవుడి కాడికి తెస్తుంటాం కదా, అది శ్రావణ మాసంలో తెచ్చున్నాను. 1 కేజీ ఉంటే నానబెట్టేసేసాను. ఒక 1/2 కేజీ వరకు నానబెట్టానండి. బాగా నానిని 2 సార్లు కడిగి నీళ్లు పోసి పెట్టాను నైటు. ఇంకా ఇప్పుడు ఇంకోసారి కడిగి వాటర్ తీసేసి మళ్ళీ మంచి వాటర్ పెట్టుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టేసుకునేటప్పుడు కొంచెం మరీ మెత్తగా కాకుండా మామూలుగా పట్టుకోవాలండి, కొంచెం పొలుగ్గా ఉండేటట్టు ఇలా అంతా మిక్సీ పట్టేసుకోవాలి. అవన్నీ కూడా నేను మిక్సీ పట్టేసేసాను. చూడండి, చిన్న గిన్నెలో వేసుకొని కొద్దిగా పట్టుకుంటే ఇలా పట్టద్దండి. తర్వాత దానికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు అన్నీ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. చూడండి నేను వేస్తున్నాను కదా, ఇప్పుడు ఇలా అన్నీ వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం కారం, తర్వాత దీంట్లోకి మసాలా కావాలి కదండి, మసాలాడా అంటాం కదా, మసాలు చిన్న అల్లం ముక్క, 2-3 ఎల్లుల్లిపాయలు, 4 లవంగాలు, 2 చెక్క, తర్వాత ఒక చిన్న స్పూను ధనియాలు, ఇవి కచ్చాపచ్చా దంచి వేసుకోవాలండి. చూడండి నేను వీడియోలో చూపించినట్టు ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను మళ్ళీ కొత్తిమీర కొద్దిగా తీసుకొని వాటర్లో వేసి కడిగేసి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర కూడా వేసుకున్నాక ఇలా సాల్ట్ కూడా సరిపోయినంత చూసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి వేసేసాను కదండి, ఇంకా కారం అవసరం లేదు. ఇప్పుడు మనం సాల్ట్ కూడా అన్నీ వేసేసుకున్నాం. ఇది కలుపుకొని కొంచెం సాల్ట్ చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొంచెం సాలకపోతే వేసుకోవాలి. వేసి పక్కన పెట్టేసేసుకొని నూనె ముందుగానే పెట్టుకుంటే కొంచెం ఏడవద్దండి. ఏడైనాక ఇప్పుడు ఒక పేపర్ తీసుకోవాలి, ఇట్లాంటిది పాలిథిన్ పేపర్ తీసుకొని ఇట్లా చిన్న ముద్దల్లాగా చేసేసుకొని ఒత్తి నూనెలో వేసేసుకోవడమేనండి. చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత బాగుంటాయి అంటే ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇది శనగపప్పుతో కూడా చేసుకోవచ్చండి, బాగుంటాయి. శనగపప్పుతో అయితే కొంచెం కలర్ వస్తాయి. ఈ పప్పుతో అయితే శనగలు కాబట్టి పైన పొట్టు ఉంటుంది కాబట్టి కొంచెం కలర్ తగ్గద్దు అంతే. చాలా బాగుంటాయి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి, ఎందుకంటే దీంట్లో మనం సాల్ట్ వేస్తాం కానీ సోడా, ఉప్పు అలాంటివి వేయం కాబట్టి ఆయిల్ కూడా ఏం పీల్చవు. మనం కొద్దిగా ఆయిల్ వేస్తే ఆయిల్ అట్టే ఉంటుంది ఎన్ని చేసినా కూడా. ఇదిగోండి నేను అన్నీ చేసినాక ఇలా ప్లేట్లో పెడుతున్నాను. చూడండి, మనిషికి 4-5 తినొచ్చు. చాలా రుచిగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఇష్టపడతారు ఎవరైనా కూడా తినేదానికి. ఎక్కువ కారం ఉండవు, అన్నీ సమానంగా సరిపోయి చాలా రుచిగా అనిపిస్తాయి. మీకు అందరికి కూడా నా వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అవుద్దండి. చూడండి ఎంత బాగుంటాయి, లోపల వరకు కాలి పైనేమో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇలా ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి. సాయంత్రం పూట ఎక్కువ చేసుకుంటారండి. ఇది చేసుకొని టిఫిన్ చేసుకొని టీ పెట్టుకొని తాగితే చాలా బాగుంది అనిపిస్తుంది. వర్షాకాలం అయితే ఎక్కువ చేసుకుంటారు. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయి, కామెంట్ చేయి.